ఎందుకు చెప్పండి, మీకు నేను 2 సార్లు ఫోన్ చేసి చెప్పాను. మీకు కాదు 40 కిలోమీటర్స్ అనేది ఓన్లీ ఈస్ట్ గోదావరికి ఉందా, మిగిలిన జిల్లాలకు కూడా ఉందా? మరి మిగిలిన జిల్లాలందరూ ఎందుకు అలౌ చేశారు? కాదు ఎందుకు అలౌ చేశారు? మిగిలిన వాళ్ళందరూ అప్ టు 80 కిలోమీటర్స్ 90 కిలోమీటర్స్ వరకు అలౌ చేశారు. వై ఇట్ వాజ్ హ్యాపెండ్ ఓన్లీ ఈస్ట్ గోదావరి? ఏం లేదండి. అదే విధంగా కలెక్టర్ గారు, మేము పెదపూడి మండలం వాళ్ళందరూ మాకు బెక్కవోలు మండలం దగ్గరగా ఉంటుంది, బెక్కవోలు మండలానికి అమ్ముకుంటామని రిక్వెస్ట్ పెట్టారు. అది కూడా కన్సిడర్ చేయాల. ఇప్పుడు ఆ రైతులు అడుగుతున్నారు, రబీలో అయినా మాకు కన్సిడర్ చేయకపోతే మేము చాలా నష్టపోతామని అడుగుతా ఉన్నారు. ఎందుకోసం అది కన్సిడర్ చేయలేదో కన్సిడర్ చేస్తామని ఆ రోజు సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు కాపురంలో ఏదైతే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఓపెన్ చేసినప్పుడు ప్రకటించారు. ప్రకటించిన తర్వాత అది అమలు జరగల. ఇవాళ రైతులు మేము వెళ్తా ఉంటే మాకు ఈ రబీకైనా వెసులుబాటు కల్పించండి అని అడుగుతా ఉన్నారు. ఎందువల్ల అది కల్పించలేదు అనేది కూడా క్లారిటీ ఇవ్వండి. నెక్స్ట్ ఎందుకు ఇప్పుడు ఎందుకు చేయాల? జియో 40 కిలోమీటర్స్ కాకినాడకు లేదా, కాకినాడకు లేదా, కోనసీమకు లేదా, మిగిలిన అదర్ జిల్లాలకు లేదా? ఒక్క తూర్పుగోదావరి జిల్లాకు మాత్రమే 40 కిలోమీటర్స్ రేడియస్ ఎందుకు వచ్చింది? ఏవోలు ఎందుకు చెప్పారు సార్ జేడీ గారు? ఏవోలు మీటింగుల్లో ఈ మండలంలో దాన్ని ఈ మండలానికి అమ్మండి అనేది ఎందుకు కండిషన్ పెట్టారు? సార్ అక్కడ జరిగింది ఏంటంటే, ఇక్కడ మీరు అన్న తమది సీత ఒక ఏవో దాంట్లో మెసేజ్ పెట్టడానికి రీజన్ ఏంటంటే, ఏవో అంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ రాంగ్ తప్పేశారు. అయితే అక్కడ జరిగింది ఏంటంటే, ఫార్మర్కి ఇబ్బంది కలగకుండా ఉండడానికి మీకు అవైలబుల్ మిల్స్ ఉంటాయి కాబట్టి అందులో ఇచ్చుకోండి అని అంటూ కింద ఏం చేశాడంటే మినిస్టర్ కలెక్టర్ అండ్ ఎమ్మెల్యేని పేరు పెట్టడం సార్. అది రాంగ్ సార్. మరి సీఎం గారు స్వయంగా ఎక్కడ ఏ రైతు ఏ రైస్ మిల్లుకి అమ్ముకోవాలనుకుంటే ఆ మిల్లుకి అమ్ముకోమనండి స్పెసిఫిక్ గా చెప్తా ఉంటాయి ముఖ్యమంత్రి గారు. ఇక్కడ మీరు ఏ లెవెల్లో మీరు కండిషన్స్ పెడతా ఉంటే ఎలా జరుగుతుందండి? ఎందుకు జరగలేదు సార్? నేనే మీ దృష్టికి 4 సార్లు తీసుకొచ్చాను. మీరు ప్రతిసారి నేను చెప్తాను దాటేసుకుంటే వెళ్ళిపోయారు అంతే. తెలుసుకున్న తర్వాత పాలసీ డిసైడ్ చేశారు, ఆ రోజు అనౌన్స్ చేశారు. ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్తా ఉంటే ఆ స్పిరిట్ కూడా తీసుకోకుండా మనం కామా ఉంది, ఫుల్ స్టాప్ ఉందంటూ మాట్లాడుతూ ఉంటే వాట్ ఈస్ ది స్పిరిట్ ఆఫ్ ది జియో? నెక్స్ట్ చేస్తా ఉంటాం అలా జరుగుతూ ఉంటుంది అంతే సార్. అదే అలవాటు ఉంది. జ్యోతిరావు చెప్పినట్టుగా అదే అలవాటుని ఇంకా కొనసాగిస్తా ఉన్నారు. ప్రభుత్వం మారింది కానీ అధికారులు మారినట్టు కనిపించడం లేదు.